సర్వశక్తిమంతుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కూడా దేవుని సన్నిధిలో ఉదయకాల సమయంలో దేవుని సన్నిధి ఎదుట ఆయన దేవుని వాక్యాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. బుద్ధిమంతుడు కట్టిన ఇల్లు ఎలా ఉంటుందో ఈ వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఒక బుద్ధిమంతుడు ఇల్లు కడితే ఎలా ఉంటుంది అనేది ఈ వాక్య యొక్క అర్థం. నిజంగా ఒక బుద్ధిమంతుడు కట్టిన ఇల్లు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకనంటే ఆ బుద్ధిమంతుడు ఆ ఇంటిని బండ మీద కడతాడు అని బైబిల్ చెప్తుంది. ఆ బండ ఎవరు కాదు, క్రీస్తే ఆ బండ అయి ఉన్నాడు అని అర్థం. ఈరోజు మనం ఏ పని చేసిన ఒక ఇల్లు కట్టాలంటే ఆ ఇల్లు కట్టేది పునాది స్ట్రాంగ్గా ఉండాలి. ఆ ఇల్లు కట్టుబడిలో వాడే మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్గా, చాలా క్వాలిటీ కలిగి ఉండాలి, చాలా బలంగా ఉండాలి. అలాంటప్పుడే ఆ ఇల్లు స్టాండర్డ్గా బాగుంటుంది. లేకపోతే కష్టం. అది ఏదో ఒక దినాన ఏదో ఒక రీతిగా పడిపోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు క్రీస్తు లేని జీవితాలు కూడా సరైనటువంటి పునాది లేని ఇల్లుతో సమానం. ఈరోజు క్రీస్తు లేని జీవితాలు ఎవరైతే కలిగి ఉన్నారో వారు కూడా, వాళ్ళ జీవితాలు కూడా సరైన పునాది లేని ఇల్లు ఎలా ఉంటుందో, క్రీస్తు లేకపోతే వాళ్ళ జీవితాలు కూడా అలాగే ఉంటాయి. కానీ ఈరోజు మనం క్రీస్తు అనే బండ పైన మన జీవితం కట్టబడాలి, మన జీవితం స్థిరపరచబడాలి. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఇల్లు గృహాలు కట్టబడినవి వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా, ఆ పరిస్థితులు వచ్చిన ఆ ఇల్లు కూలిపోతుంది, ఆ ఇల్లు పడిపోతుంది తుఫానికి, వరదలకి. అయితే వాస్తవంగా క్రీస్తు లేని జీవితం కూడా, క్రీస్తు అనే బండ మీద నీ యొక్క జీవిత పునాది కట్టబడకపోతే ఏదో ఒక రీతిగా ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టం, ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక వ్యతిరేకం, ఏదో ఒక పరిస్థితులు నీ మీదకి, నీ కుటుంబం మీదకి వచ్చినప్పుడు నీవు కూడా పడిపోతావు, కూలిపోతావు, విఫలమైపోతావు, నిలబడలేవు. కానీ క్రీస్తు అనే బండ మీద గనక నీ జీవితం, నీ పునాది కట్టబడితే ఎన్ని వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని అలజడులు రేగినా నీవు కానీ, నీ జీవితం కానీ కుప్పకూలిపోదు, పడిపోదు. అది స్థిరంగా ఉంటుంది. ఎప్పుడు క్రీస్తు అనే బండ మీద నీ జీవితం అనే పునాది కట్టబడినప్పుడు మాత్రమే, ఆ కట్టబడినప్పుడు మాత్రమే నీ పరిస్థితి అలా ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. కనుక బుద్ధిమంతుడైతే బండ మీద ఇంటిని కడతాడు, ఆ ఇల్లు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నీవు బుద్ధిమంతుడువా, బుద్ధిహీనుడువా, బుద్ధిమంతురాలువా, బుద్ధిహీనురాలువా? ఒకసారి ఆలోచించు. నీ జీవితం అనే పునాది క్రీస్తులోనే ఉందా? క్రీస్తు అనే బండ మీద నీ జీవితం నీ కట్టబడుతుందా? లేకపోతే జాగ్రత్త, ఏదో ఒక దినాన, ఏదో ఒక రోజున కొన్ని పరిస్థితులు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నీ జీవితం కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది. అలా అవ్వకూడదంటే క్రీస్తు అనే పునాది మీద నీ జీవితం కట్టుకోవడానికి నువ్వు ఎప్పటి నుంచే ప్రయత్నము చేయాలి అని ప్రభువు పేరిట నీకు మనవి చేస్తున్నాను. ప్రభువు ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. ఇంకా నువ్వు అటు ఇటుగా ఉంటే జాగ్రత్త, అది నీ జీవితం ఎప్పుడైనా ఈ లోకంలో కూల్చివేయబడుతుంది. అలా కూల్చివేయబడకూడదంటే నువ్వు క్రీస్తు అనే బండపై నీ జీవితం కట్టుకోవాలని ప్రభు ప్రేమతో తెలియచేస్తున్నాను. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభువా, నీ వాక్యం వింటున్నా, నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. ఈరోజు అనేక మంది ప్రభువా ఇసుక మీద ఇల్లు కట్టేటువంటి వారు, సరైన పునాది లేని గృహాలు, సరైన పునాది లేనిటువంటి జీవితాలు చాలామంది కలుగున్నారు. క్రీస్తు అనే బండమైన నీలో మా జీవితాలు పునాది వేయబడినప్పుడు, కట్టబడినప్పుడు ఈ లోకంలో ఎన్ని వచ్చినా మేము పడిపోము, త్రొట్టెళ్ళము, చారిపోము, కృంగిపోము ప్రభువా. ఎందుకంటే నీవు మమ్మల్ని నిలబెట్టే దేవుడు, నీవు మమ్మల్ని నడిపించగలిగిన దేవుడు. అందును బట్టి మా అందరి జీవితాలు కూడా, మా కుటుంబాలు కూడా నీ క్రీస్తు అనే బండపైన కట్టబడి నడిపించబడినట్లుగా సహాయం చేసి కృప చూపించమని యేసు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.